తండ్రి తంతల మీద ఎగురితే కొడుకు కోనెట్లు ఎగిరిండట. గట్లనే ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సార్ల షాందార్ పాలన చూస్తుంటే. చంద్రాలు సారు ఏ తోవల నడుస్తే రేవంత్ సారు అదే అడుగుజాడల్లో నడుస్తుండు. ఒక్కోసారి గురువు కూడా ఆదర్శ శిష్యుడు ఏ తోవల పోతే అదే తోవల నడిచి గురు శిష్యుల బంధాన్ని ఇంకింత చిక్కగా చేసుకుంటుర్రు. చూడుర్రి, బాహుబలి లింగాన్ని ఎత్తుకపోయినట్టు బ్యాంకోళ్ళు టీవీలు ఫ్రిడ్జ్లు బండ్లను ఎట్లా ఎత్తుకొని పోతుండ్రో. ఇల్లు ఖాళీ చేసినట్టు ఇట్లా ఇంట్ల సామాన్లు ఎత్తుకపోతున్నది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో ఉన్న బెల్డోనా సొసైటీ బ్యాంకోళ్ళు. ఈ బ్యాంకుల చుట్టుముట్టుండే పల్లెల రైతులు పంట లోన్లు తీసుకున్నారట. అయితే షానొద్దుల సంధి కిస్తీలు కట్టలేదట. ఇగేమున్నది, బ్యాంకోళ్ళు వచ్చి నోటీసులు గీటీసులు ఏమి ఇయ్యకుండా ఇట్లా ఇంట్ల సామాన్లను ట్రాక్టర్లను బండ్లను గొర్ర గుంజుకొని పోయిండ్రు. బాంచనైతమని బతిలాడినా వినిపించుకోలేదు. హంద్రినీవా నీళ్లు రాక ఈ తాప పంటలు మస్తు ఎండిపోయినాయట. దాంతోటి రైతులకు ఊరగల్ల లాస్ వచ్చిందట. అందుకే అప్పు కట్టనికే చాలా తిప్పల పడుతుందట. అది అర్థం చేసుకోకుండా బ్యాంకోళ్ళు మా పైసలు మా గట్టుర్రని వస్తువులు బండ్లను గుంజుకొని పోయిండ్రు. ఇంత అయితున్నా లోకల్ పచ్చపాటి లీడర్లు మాత్రం బ్యాంకోళ్లను ఆపింది లేదు. అక్కడ గురుగారి పాలనల అట్లుంటే మన తాన శిష్యుల ఏలువడిలో కూడా గదే పాడైంది. ఇటు భూపాలపల్లిలో కూడా ఇంటి పన్ను కట్టలేదని కూలిపోయేటట్టున్న పెంకుటిల్ల తలుపులు ఊడవిక్కొని తీసుకుపోయిండ్రు. జనగాంల ఆదిలాబాద్లా రైతుల ఇండ్ల ముంగట పొయ్యిలు పెట్టిర్రు. రైతుల కాల్కు మట్టండకుండా చూసుకుంటామని ఓట్లు బొచ్చలే ఇచ్చుకొని పవర్లకు వచ్చినాక ఈ తీర్ల కాళ్ళతోటి తొక్కుతుర్రని భగ్గుమంటుర్రట బాధిత రైతులు.